ఫౌండేషన్ ద్వారా ఇంగ్లీషు నెక్స్ట్ వర్క్ షాప్ కూడా రేపు ఈవినింగ్ అనౌన్స్ చేయబడుతుంది. ఈ మాషార్ చెప్పినటువంటి, ఈ ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి ఫ్లో చార్ట్స్ ని మీరు ఒక 5-6 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఎవరు చెప్తున్నా కూడా ఇంగ్లీష్ ని మీరు ఈజీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ ని పట్టుకుంటే ఎక్కడైనా గెలవచ్చు. పిల్లల దగ్గర నుంచి అందరికీ అవసరమే. దాన్ని మీరు ఆచరిస్తారని కోరుకుంటూ మాషార్ని క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. And other founder members of Buddha Foundation. Good evening to you all. This is the 4th day of the program, and at the outset, I would like to introduce the difference between an error and a mistake. English is a foreign language for us. So when we speak in English, we may commit some errors. There is a difference between an error and a mistake. Mistake ki error ki madhya unna teda enti anedi మీ దృష్టికి తీసుకొని వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్దాం. ఎర్రర్ అనేది ఒక చిన్న పొరపాటు. అది చాలా మంది చేసేటటువంటి చిన్న పొరపాటు. మిస్టేక్ అంటే తప్పు. అంటే మనం చెప్తున్న అభిప్రాయాన్ని అవతలి వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకున్నట్లయితే అది మిస్టేక్ అవుతుంది. మనం చెబుతున్న అభిప్రాయాన్ని అవతల వాళ్ళకి కన్వే చేయగలిగినట్లయితే అది కమ్యూనికేషన్ అవుతుంది. అయితే కమ్యూనికేషన్లో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, కానీ భావం మాత్రం కన్వే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, I don't sing songs. This sentence is right. My friend doesn't sing songs. This sentence is also right. Sometimes by mistake, by error, some people say, my friend don't sing songs. Right expression is, my friend doesn't sing songs. But even if you say, my friend don't sing songs, the message is conveyed. What you want to say, it is conveyed. So it is an error. Then when it is a mistake, అది మిస్టేక్ ఎప్పుడు అవుతుంది? My friend didn't sing a song అన్నారు అనుకోండి. ఈ సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్టే, కానీ నా స్నేహితుడు పాటలు పాడడు అని చెప్పటం లేదు, నా స్నేహితుడు పాటలు పాడలేదు అని చెప్పటం లేదు. పాటలు పాడాడు అని చెప్పాల్సిన సెంటెన్స్ని పాడలేదు అని చెప్పినట్లయితే అది మిస్టేక్ అవుతుంది, ఎర్రర్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్, మనం ఎక్కడికన్నా కొత్త చోటుకి వెళ్ళాం, లంచ్ టైం అయింది, భోజనం టైం అయింది, ఆకలేస్తుంది. ఎవరన్నా భోంచేద్దామని అడిగారు అనుకోండి. అడిగినప్పుడు I eat lunch at 2 o'clock. నేను 2ంటికి లంచ్ తింటాను, లేకపోతే I eat at 1 o'clock. 1 గంటకి లంచ్ తింటాను. అది ఇదే సెంటెన్స్ని ఈట్ అనే వెర్బ్ బదులుగా I ate lunch అన్నాం అనుకోండి, అంటే నేను ఆల్రెడీ తినేశాను అని అర్థం. మనం తింటాను అని చెప్పబోయి
తిన్నాను అని చెప్పామంటే మనం అనుకున్న అర్థం వేరు, మనం చెప్పినటువంటి విషయం వేరు. అంటే ఇక్కడ మీ దృష్టికి తీసుకొని వస్తున్న అంశం ఏంటంటే, మనం చెప్పదలుచుకున్న భావాన్ని అవతల వాళ్ళకి కరెక్ట్గా అదే అర్థం కావాలి అన్నట్లయితే మనకి టెన్స్ యొక్క జ్ఞానం అవసరము. ఈ టెన్స్ అనేది పెద్ద గ్రామర్ అంశం కాదండి. తిన్నాను, తింటాను, ఈ రెండింటికి మధ్య ఉంది తేడా. నేను గేమ్స్ ఆడతాను, ఆడతాను ఫ్యూచర్లో. వీటికి మధ్య ఉన్నటువంటి తేడా. వీటికి టెన్స్ యొక్క నాలెడ్జ్ అవసరం. టెన్స్ నాలెడ్జ్ అంటే ఇదేదో చాలా పెద్ద అంశం, చాలా కష్టమైన అంశం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్. ఇక్కడ ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వెర్బ్ యొక్క టెన్స్ రూపం మార్చినట్లయితే దాని యొక్క మీనింగ్ మారుతుంది. If we change the tense, we change the sense. I repeat, if we change the tense, we change the sense. మనం వెర్బ్ ఒక రూపంలో వాడాల్సింది మరొక రూపంలో వాడినట్లయితే ఆ వాక్యం యొక్క మీనింగ్ మారిపోతుంది. మనం అప్పుడప్పుడు తమిళనాడు నుంచో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచో వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడేటప్పుడు వింటుంటాం. మాకు కాలేజీలో ఒక తమిళ్ ఆయన క్యాంటీన్ నడిపేవాడు. అప్పుడప్పుడు అంటుండేవాడు, నేను రేపు వచ్చాను అనేవాడు. నేను రేపు వచ్చాను అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపు అనే పదం అది అతని ఉద్దేశంలో ఫ్యూచరు, ఆ పదం కరెక్ట్ అయితేనేమో అతను రేపు వస్తాడని అర్థం చేసుకోవాలి. వచ్చాను అనేది సరైన అర్థంలో తీసుకున్నట్లయితే నిన్న అని చెప్పపోయి రేపు అని చెప్పాడేమో అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకమైనటువంటి గందరగోళం, ఒక కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది. అట్లాగే మనం చాలా ఎగ్జాంపుల్స్, నాన్ తెలుగు పీపుల్ తెలుగులో మాట్లాడేటప్పుడు సహజంగానే కొన్ని ఇట్లాంటి వెర్బ్స్ పొరపాటు జరుగుతాం. ఈ మధ్య మనం టీవీ ప్రోగ్రామ్స్లో, ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళు ఏదో తెలుగు రానట్టుగా మాట్లాడేవాళ్ళు, నిజంగా తెలుగు రాని వాళ్ళు ఉంటారు రకరకాల. అయితే బుద్ధ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా మేము మనం చేసేది ఇంగ్లీష్ నేర్చుకోవటం అంటే తెలుగు మర్చిపోవటం కాదు. తెలుగులో చక్కగా మాట్లాడాలి, ఇంగ్లీష్లోనూ చక్కగా మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఎంత చక్కగా మాట్లాడామో తెలుగులో అంత చక్కగా మాట్లాడాలి. తెలుగులో ఎంత గొప్పగా మాట్లాడుతున్నామో, ఎంత చక్కగా మాట్లాడతామో ఇంగ్లీష్లో కూడా అంతే చక్కగా మాట్లాడాలి. Learning one language is not an exclusive thing. ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగు రానట్టుగా యాక్షన్ చేయటం, నాకు తెలుగులో మాట్లాడటం కష్టం అంటాం, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వినేవాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. అట్లా మాట్లాడకూడదు. తెలుగులో మాట్లాడేటప్పుడు చక్కటి తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడాలి. మనం అనుకున్న భావాన్ని కరెక్ట్గా మనం కన్వే చేయాలంటే, వ్యక్తపరచాలంటే ఇంగ్లీష్లో వెర్బ్ యొక్క టెన్స్ని మనం అర్థం చేసుకోవటం అనేది అవసరము. సో ఈ టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అనేది కాలాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మనం ఆ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు మనం రోజు జరిగేటటువంటి విషయాల్ని ఎట్లా మాట్లాడతాము, ఎట్లా చెప్తాము అనేది చూసాం. ఇవాళ మనం ఎప్పుడు మనం రోజు జరిగేటటువంటి విషయాలే కాకుండా అప్పుడప్పుడు మనం అయిపోయిన వాటిని గురించి కూడా మాట్లాడతాం. అయిపోయిన వాటిని మాట్లాడేటప్పుడు
ఎట్లా ఎట్లా మాట్లాడాలి, అంటే వెర్బ్ ఎట్లా మారుతుంది అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే మన ఎక్స్ప్రెషన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం అనుకున్న విషయాన్ని మనం కరెక్ట్గా కన్వే చేయగలుగుతాం. ఇప్పుడు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి ఫ్లో చార్ట్ని మీ ముందు పెడుతున్నాను. ఇది ఒకసారి బ్రీఫ్గా అర్థం చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇది మొన్న మనం డిస్కస్ చేసినటువంటి ఫ్లో చార్ట్. అంటే రోజు జరిగే విషయాలను చెప్పేటప్పుడు మన వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఎట్లా సపోజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే LSRW, we must listen, we speak, we read and we write. ఇట్లా చెప్పామనుకోండి, అంటే అవి రోజు చేస్తామని అర్థం, అలవాటుగా చేస్తామని అర్థం, జనరల్గా చేస్తామని అర్థం. సో ఈ మీనింగ్స్ అన్ని మనం వెర్బ్ మొదటి రూపంలో ఉపయోగించినప్పుడు ఈ అర్థాలు వస్తాయి. ఏ అర్థాలు వస్తాయి? I listen to English news. I speak in English. I read newspapers. I write letters in English. I listen, I speak, I read, I write. When we say, we do these activities on a daily basis, or we do these activities as our habit. ఇవి రోజు జరుగుతాయి, లేకపోతే అప్పుడప్పుడు జరుగుతాయి, రొటీన్గా జరుగుతాయి అని అంటాం. అంటే ఇక్కడ వెర్బ్ అనేది మొదటి రూపంలో ఉపయోగిస్తున్నాం. అయితే ఈ వెర్బ్ అనేది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ వస్తుంది. ఫస్ట్ పర్సన్లో, సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్లో వెర్బ్కి ఎస్ రాదు. ఫస్ట్ పర్సన్ అంటే I, we గురించి చెప్తున్నాం. సెకండ్ పర్సన్ అంటే యు గురించి చెప్తున్నాం. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే I, we, you. ఈ మూడు కాకుండా వేరే సబ్జెక్ట్, అది ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి అంశం. అదే ఒక్క మనిషిని గురించి అతను లేదా ఆమె అలవాట్లు, ఆమె రోజు చేసే పనులు, ఆమె స్వభావం, వాటిని గురించి చెప్తే వెర్బ్కి ఎస్ ఉంటుంది. She sings, she dances, she speaks, she writes, she goes to college, she attends classes. ఇట్లా వెర్బ్కి ఎస్ వస్తుంది. అవి రోజు జరిగేవని. ఇప్పుడు మనం అయిపోయిన గురించి చెప్పాలనుకోండి. అప్పుడు అయిపోయింది, నేను చేశాను, లేకపోతే పలాంది జరిగింది, పలానా అతను చేశాడు అని చెప్పేటప్పుడు వెర్బ్ని రెండో రూపంలో పెడతాము, రెండో రూపంలో చెప్పాలి. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ పాస్ట్ టెన్స్లో మనం మాట్లాడటం అనేది, రాయటం అనేది చాలా తేలిక. ఎందుకు తేలిక అంటున్నానంటే, ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, అది సింగులరా, ప్లూరలా అనే దాంతో సంబంధం లేదు. సబ్జెక్ట్ ఏది ఉన్నప్పటికీ కూడా మనం వెర్బ్ రెండో రూపంలో ఉపయోగిస్తాము. ఉదాహరణకి ప్రెజెంట్ టెన్స్లో అయితే ఇక్కడ I produce, he produces అంటున్నాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే అంటే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ వెర్బ్ అనేది రెండో రూపంలోనే ఉంటుంది. ఇక్కడ ఎస్ కలపాలా, అక్కర్లేదా, ఈ గందరగోళం ఏం అవసరం లేదు. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం నిన్న ఇంగ్లీష్లో మాట్లాడాను, రాశాను, చదివాను, విన్నాను అని చెప్పాలనుకోండి. ఆ వెర్బ్స్ అన్నిటినీ మనం పాస్ట్ ఫామ్లోకి మారుస్తాం. ఎట్లా మారుస్తాం? I spoke in English. I listened to news.
I listened to the videos in English. I read newspapers. I read articles. I wrote the essence of the article. ఈ వెబ్స్ అన్ని కూడా గమనించినట్లయితే సెకండ్ ఫామ్ లో ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను అని అంటాం. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో మాట్లాడాను అని అంటాం. ఐ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్, నేను ఇంగ్లీష్ న్యూస్ వింటాను అని అంటాం. ఐ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ విన్నాను అని అంటాం. అది ఒక సెకండ్ కిందట అయ్యి ఉండొచ్చు, నిన్న అయ్యి ఉండొచ్చు, లాస్ట్ మంత్ అయ్యి ఉండొచ్చు, గతంలో ఎప్పుడైనా అయ్యి ఉండొచ్చు. మనం వర్బ్ని రెండో రూపంలో చెప్తున్నాము అంటే అర్థం అది ఆల్రెడీ పూర్తయింది, అయిపోయింది అని అర్థం. అయిపోయిన విషయాలని మనం చెప్పేటప్పుడు ఇట్లా చెప్తాం. సో ఇది చాలా సింపుల్. ఇది ఒక సెకండ్ కింద జరిగిన, 1000 సంవత్సరాల కింద జరిగిపోయినటువంటి విషయాల్ని మనం పాస్ట్ టెన్స్ లో చెప్తాము. పాస్ట్ టెన్స్ అంటే ఏంటో అని పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెర్బ్ రెండో రూపంలో ఉన్నట్లయితే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. అయిపోయిన మనం ఏవైతే చేశామో లేకపోతే ఎవరు ఏది చేశారో చెప్పడానికి ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సినిమా సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెర్బ్స్ని మనం ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ ఫ్లో చార్ట్ని మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్లో చార్ట్ని దగ్గర పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఈ వెర్బ్స్ని అంటే ఓవర్ షేప్లో ఉన్నటువంటి వెర్బ్స్ని మీరు రెండో రూపంలోకి మార్చి ప్రాక్టీస్ చేయండి. ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? 2 రెక్టాంగిల్స్లో ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి వెర్బ్ ఒక రకంగాను, థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్ ఒక రకంగాను ఉంది. కానీ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ వెర్బ్ రెండో రూపంలోనే ఉంటుంది. సో ఎట్లా చెప్తాం? ఐ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, వి ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, యూ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, దే ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, మై ఫ్రెండ్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్. నో డిఫరెన్స్. అట్లాగే నిన్న ఏం చేశామో చెప్తున్నాను. ఐ వోక్ అప్ ఎట్ 5, వేక్ అనే వెర్బ్ రెండో రూపంలో. ఐ వోక్ అప్ ఎట్ 5, ఐ గాట్ రెడీ, ఐ వెంట్ ఫర్ ఎ వాక్, ఐ హ్యాడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఐ ఆన్సర్డ్ నేచర్ కాల్స్, ఐ had my breakfast, I got ready by 9 o'clock, I went to college, I attended classes, I interacted with my friends, I learned many things, I went to library, I borrowed books, I read one of the books, I met my professor, I got my doubts clarified. ఈ అన్ని విషయాలు కూడా నేను చెప్పిన అన్ని కూడా వెర్బ్స్ అన్ని కూడా రెండో రూపంలో ఉంటాయి. సో మనం అయిపోయిన విషయాలని, జరిగిపోయినవి అన్న విషయాలని చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్లో చెప్తాము. పాస్ట్ టెన్స్లో చెప్పటం అంటే వెర్బ్ని రెండో రూపంలో ఉపయోగించడం. దీన్ని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు? మీ దగ్గర ఉన్నటువంటి ఫ్లో చార్ట్లో ఈ ఓవర్ షేప్లో ఉన్నటువంటి డయాగ్రామ్ తీసుకొని దాంట్లో ఉన్న వెర్బ్స్ అన్నిటిని పాస్ట్ టెన్స్లోకి మార్చండి. వెర్బ్ రెండో రూపంలో పెట్టండి. అక్కడ రైట్ అని ఉంటే రోట్ అని మార్చండి. అక్కడ రీడ్ అని ఉంటే స్పెల్లింగ్ అదే ఉంటుంది, READ, కానీ పలికేటప్పుడు రెడ్ అని. అక్కడ ప్రొడ్యూస్ అని ఉంటే ఇక్కడ ప్రొడ్యూస్డ్ అవుతుంది. అక్కడ కంపోజ్ అని ఉంటే ఇక్కడ కంపోజ్డ్ అని. ఒక అక్షరమే కదా తేడా, దాని బదులు ఇది వాడితే ఏమవుతుంది అంటే చాలా చాలా తేడా ఉంది. ఐ కంపోజ్ మ్యూజిక్
అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అని అర్థం. మీరు పాటలకి బాడీ కట్టి పాటిస్తారని అర్థం, బాడీ కడతారని అర్థం. I compose music. That is your hobby, that is your habit, that is your nature, that is your profession. These are the meanings you convey. Ade I composed music another point. You are talking about one action that happened maybe a few seconds ago, maybe yesterday, maybe last month. గతంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారని అర్థం. మై ఫ్రెండ్ రోట్ ఏ సాంగ్ అండ్ ఐ కంపోజ్డ్ ఇట్. మై ఫ్రెండ్ రోట్ ఏ పోయం. I composed music for poem and we made it a song. నా స్నేహితుడు రాశాడు, right becomes wrote. My friend wrote a poem. I composed. నేను ఆ పాట ఆ గేయానికి మ్యూజిక్ కంపోజ్ చేశాను. Now the poem has become a song. So that's the difference. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లో చార్ట్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అయిపోయిన విషయాలను చెప్పడానికి వెర్బ్ తర్వాత రెండో రూపంలో, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ని రెండో రూపంలో ఉపయోగిస్తాం. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వెర్బ్ని వాట్ అని ప్రశ్న చేస్తే వచ్చేదే ఆబ్జెక్ట్. చాలా సింపుల్. ఎట్లా? ఐ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, I sang a song, we composed music, we choreographed a dance. My friend wrote a poem. My mother wrote a story. My father bought vegetables. My father paid my college fees. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్ అంటాం. అయిపోయిన విషయాలను చెప్తాం. అయిపోయిన విషయాలు చెప్పడానికి మరికొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. యూజ్డ్ టు అని ఉంటాం. యూజ్డ్ టు అంటే గతంలో అలవాటు అని అంటాం. అది ఎట్లా ఉంటుందంటే, నిన్న మనం ఫ్లో చార్ట్ చూసాం. టు ఇన్ఫినిటివ్, టు ప్రొడ్యూస్, టు డైరెక్ట్. యూజ్డ్ టు అని వచ్చినప్పుడు వెరీ మొదటి రూపంలో ఉంటుంది. ఎట్లా? I used to produce films. I used to produce serials. గతంలో నేను అలవాటుగా చేసినటువంటి పని, గతంలో కొంతకాలం నేను చేసినటువంటి పని అనే అర్థాన్ని యూజ్డ్ టు తోటి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అది కూడా మీరు ఈ వెర్బ్స్ తోటి ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే, I produced the film అన్నప్పుడు మీరు ఒక సినిమాని నిర్మించారని అంటాం. 10 నిర్మించారని చెప్పాలంటే I produced 10 films అంటారు. అదే I used to produce films అన్నాం అనుకోండి, అంటే గతంలో సినిమాలు నిర్మించడం అనేది నా అలవాటుగా ఉండేది, నేను కొంతకాలం పాటు ఆ పని చేశాను అని అర్థాన్ని ఇస్తుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ కూడా మీరు ఒక ఫ్లో చార్ట్ని మీదే ప్రిపేర్ చేసేటటువంటి అవకాశం ఉంది, చెయ్యొచ్చు. మీరు అట్లా చేసినట్లయితే బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. చేసి మన ఎక్స్ప్రెషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. ప్రెజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి మధ్య ఉన్నటువంటి తేడాని గమనిస్తున్నాం. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా వెర్బ్ రెండో రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయిన దాని గురించి సమప్ చేస్తే ఏంటి, ఎవరు ఏం పని చేశారో
ఎవరి గురించి మాట్లాడుతున్నాం అది సబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారో చెప్పేది వెర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రెండో రూపంలో ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. అది సింపుల్ పాస్ట్ టెన్స్ లో స్టేట్మెంట్ అవుతుంది. మనం ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వం. ఒకటప్పుడు ఏం చెయ్యలేదో చెప్పాలి, అప్పుడు ఎట్లా చెప్తాం? ప్రెసెంట్ టెన్స్ లో డోంట్, డజంట్ యూజ్ చేసాం మనం. ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం. ఎట్లా? ఐ డోంట్ ప్రొడ్యూస్ వెల్, మై ఫ్రెండ్ డజంట్ ప్రొడ్యూస్ వెల్. ఐ అన్నప్పుడు డోంట్ అంటాం. ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్ అంటున్నాం. కానీ హీ అను, షీ అను, రవి అను, రీటా అను చెప్పేటప్పుడు డజంట్ అంటున్నాం. హీ డజంట్, షీ డజంట్, మై ఫ్రెండ్ డజంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డజంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డజంట్ అంటున్నాం. పాస్ట్ టెన్స్లో అయితే ఏంటి? దీనికి దానికి మధ్య ఉన్నటువంటి తేడాని గమనించడం కోసం ఈ స్లైడ్ని మీ ముందు పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఈ కన్ఫ్యూషన్, ఈ డిఫరెన్స్ లేదు. డూ వాడాలా, డస్ వాడాలా అనే అనువే అక్కడ. సబ్జెక్ట్ ఏదైనా సరే డీడ్, డిడ్ నాట్ అంటే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. నేను ఏ సినిమా నిర్మించలేదు, నేను ఏ సీరియల్కి డైరెక్ట్ చేయలేదు, నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు, డాన్స్ చేయలేదు, రాయలేదు, కొరియోగ్రాఫ్ చేయలేదు, కంపోజ్ చేయలేదు, స్వరకల్పన చేయలేదు, లేదు, చేయలేదు అని చెప్పేటప్పుడు didn't అని యూస్ చేస్తాం. I didn't produce, we didn't produce, they didn't produce, he didn't produce. అట్లాగే LSRW గురించి మాట్లాడుతున్నాను. నేను వెళ్ళలేదు, మాట్లాడలేదు, చదవలేదు, రాయలేదు అని చెప్పాలి. I didn't read, I didn't speak, I didn't write, I didn't listen. ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, క్లాస్ వెళ్ళలేదు, ఇట్లా చెప్పాలనుకోండి. అది మీ ఫ్రెండ్ అడుగుతున్నారు, I didn't go to college, I didn't attend class, I didn't know what happened, can you please help me అంటాం. అంటే కాలేజ్కి వెళ్ళలేదు, క్లాస్ వెళ్ళలేదు, మిస్ అయ్యాను, నాకు అది చెప్పగలవా, హెల్ప్ చేయగలవా? సో నెగటివ్ చేయలేదు అని చెప్పటానికి పాస్ట్ టెన్స్లో did, did not అని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రొనౌన్సియేషన్కి సంబంధించి ఒక విషయాన్ని మీరు గమనించండి. చాలా మంది ఇక్కడ ఈ డిడ్ నాట్ అనే పదంలో 2 డీలు ఉన్నాయి. డిడింట్ అంటుంటారు కొంతమంది. అది ఎర్రర్, మిస్టేక్ కాదు కానీ ఎర్రర్. అది ఎట్లా ఉండాలి ప్రొనౌన్సియేషన్ అంటే, ఫస్ట్ డి, సెకండ్ డి డిడ్ నాట్లో ఉన్నాయి. రెండో డీని సైలెంట్ చేయండి, పలకండి. ఆ రెండో డి సైలెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది డిడ్, డిడెంట్ కాకుండా డిడ్. డిడ్ నాట్ ని కాంట్రాక్ట్ చేసినట్లయితే పలికేటప్పుడు, అంటే స్పోకెన్ ఫామ్ లో డిడ్ నాట్ అనేది డిడ్ అవుతుంది. అట్లాగే కామన్ ఎర్రర్, ఇంకొక మిస్టేక్ ఎట్లా వస్తుందంటే, చాలా మంది డిడ్ నాట్ అన్ని కూడా వెర్బ్ రెండో రూపంలో చెప్తుంటారు. ఎట్లా అంటే, ఐ డింట్ కేమ్ టు కాలేజ్ ఎస్టే సార్, ఐ డింట్ రోట్ సార్,
I did spoke in English, sir, అంటుంటాడు. didn't అని వచ్చినప్పుడు verb మొదటిలో ఉండాలి. I didn't came is incorrect. What is right? I didn't come. That's the difference. Didn't came అంటే రెండు verbs ని పాస్ట్ టెన్స్ వీటిల్లో పెడుతున్నాం. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా టెన్సెస్ మారినప్పుడు ఒక వెర్బ్లో 3 పదాలు ఉన్నట్లయితే ఒక పదం మాత్రమే దాని రూపం మారుతుంది, మిగతా అన్ని మారవు. సో ఇక్కడ మై ఫ్రెండ్ రవి didn't produce any film. That's right. Then what is wrong? My friend Ravi didn't produced అన్నాం, అది ఎర్రర్ అవుతుంది. మిస్టేక్ కాదు, నేను పెద్ద కంప్లైంట్ పోయేదేం లేదు. అంటే మాట్లాడితే తప్పులు వస్తాయేమో, మాట్లాడకూడదు అనే భయం మాత్రం అక్కర్లేదు. కాకపోతే మనం నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ మిస్టేక్స్ని కూడా, ఈ ఎర్రర్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఫ్లో చార్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ వెర్బ్స్ని ఒక 50 100 మీకు మీరు చేసే పనులన్నీ ఇక్కడ పెట్టినట్లయితే మీకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. didn't అన్నప్పుడు వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. I didn't come, I didn't go, I didn't eat, I didn't read, I didn't speak, I didn't sing. అలవాటు అయిపోతుంది. అలవాటు అయినప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ఎర్రర్స్ అనేది రావు. అట్లాగే పలికేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ డిడ్ నాట్ అనే పదాన్ని మీరు DINT అని అట్లాగే రాసుకొని అట్లాగే పలకటం మొదలు పెట్టారనుకోండి, అది అలవాటు అయిపోతుంది. అట్లా అలవాటు అయినప్పుడు ఆ మిస్టేక్ అనేది రాదు. సో ఇది నెగటివ్ స్టేట్మెంట్. మనం ఏమీ చెయ్యలేదు, ఎవరు ఏమీ చెయ్యలేదు అనేది చెప్పటానికి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్లో ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత డిడ్ నాట్ అని ఉంటుంది. ఈ డిడ్ నాట్ని మీరు DINT అని రాసుకుంటే పలికేటప్పుడు కూడా అదే అలవాటు అవుతుంది. డీంట్ అని డిడింట్ అనకుండా డీంట్ పలకటమే కరెక్ట్గా పలకటం అవుతుంది. ఆ తర్వాత వెర్బ్స్ అన్నీ కూడా మొదటి రూపంలో ఉండాలి. ఏవైతే మీరు చెప్పదలుచుకున్నారో, ఏ ఆలోచనలు అయితే మీకు వచ్చినాయో, ఏవైతే మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారో ఆ వెర్బ్స్ అన్ని కూడా ఇక్కడ నోట్ చేసుకుంటూ వెళ్ళండి మొదటి రూపంలో. ఈ స్ట్రక్చర్లో ఫిక్స్ చేయండి దాన్ని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ ఉండాలి, డిడ్ నాట్ ఉండాలి. ఆ డిడ్ నాట్ అనేది మనసులో పెట్టుకోండి, కానీ పలకటం డీంట్ అని పలకండి. తర్వాత వెర్బ్ మొదటి రూపంలో పెట్టండి. ఇది స్ట్రక్చర్. పాస్ట్లో ఏమి చేయలేదు, ఏం జరగలేదు అనేది చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. I hope you understand this. This is very simple. Present tense లో అయితే do, does, కొంత అదా ఇదా అని అనుమానం. కానీ పాస్ట్లో అసలు ఇబ్బంది లేదు. మనం తేలిగ్గా మాట్లాడవచ్చు, తేలిగ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాంట్లో ఎట్లాంటి కన్ఫ్యూషన్ కానీ లేదు. స్టేట్మెంట్స్ చెప్తున్నాం, స్టేట్మెంట్స్ ఎట్లా చెప్పాలో నేర్చుకున్నాం. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా చెప్పాలో నేర్చుకున్నాం. నెగటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా చెప్పాలో నేర్చుకున్నాం.
ఎట్లా I sang a song, but I didn't dance. My friend wrote a poem, but he didn't sing. I went to college, but I didn't attend classes. I went to library, but I didn't borrow any books. Yesterday, we went to a theater, but we didn't see the movie. Yesterday, last month, my friend I met, but we didn't talk much. జరిగింది వీటిల్లో చెప్తాం, ఏది చేయలేదో దీని తర్వాత వెర్బ్ మొదటి రూపంలో చెప్తాం. ఇవి స్టేట్మెంట్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెగటివ్ స్టేట్మెంట్స్ అంటే అర్థం మనం ఏం చెయ్యలేదో వాటిని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఇది చాలా సింపుల్. ఇది మీరు మీ దగ్గర ఉన్న ఫ్లో చార్ట్ని దగ్గర పెట్టుకొని ఈ ఫామ్లోకి మార్చి మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పని ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారని తెలియజేస్తూ, మీరు ఇది బాగా ఈజీగా అర్థమైందని నమ్ముతూ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము అనే దానికి వెళ్దాం. ప్రశ్నలు అడిగటానికి, పాస్ట్ టెన్స్ లో అడగటానికి మీనింగ్ లో ఉన్న తేడా చాలా తేడా ఉంది. ఎట్లా తేడా? డూ యూ ప్రొడ్యూస్ ఫిల్మ్స్? నువ్వు సినిమాలు నిర్మిస్తావా అని అర్థం. అదే అంటే అది ప్రజెంట్ టెన్స్. సినిమాలు నిర్మిస్తావా? డూ యూ సింగ్ సాంగ్స్? డూ యూ సింగ్ సాంగ్స్? నువ్వు పాటలు పాడతావా? డూ యూ రైట్ స్టోరీస్? కథలు రాస్తావా? డూ యూ కొరియోగ్రాఫ్? డాన్సెస్ని కొరియోగ్రాఫ్ చేస్తావా? ఇలాంటి ఈ అర్థంలో మనం డూ, డస్ ఉపయోగిస్తాం. అంటే అది అలవాట్లను గురించి, స్వభావాన్ని గురించి, ఎప్పుడు జరిగే వాటిని గురించి మనం అడిగేటప్పుడు డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తాం. అదే పాస్ట్ టెన్స్లో ఎట్లా ఉంటుంది? డిడ్ యూ ప్రొడ్యూస్ ఫిల్మ్స్? నువ్వు ఏదైనా సినిమాలు నిర్మించావా? డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మాట్లాడావా? సపోజ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావా? తేడా చూడండి. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మాట్లాడతావా? డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మాట్లాడావా? అయిపోయింది, దాని గురించి ప్రశ్నించడం అని అర్థం. డిడ్ యూ లిసన్ టు న్యూస్? న్యూస్ విన్నావా? డూ యూ లిసన్ టు న్యూస్? న్యూస్ వింటావా? అలవాటు ఉందా? అది నువ్వు చేస్తున్నావా రొటీన్గా, హ్యాబిచువల్గా? డూ అన్నప్పుడు అది హ్యాబిచువల్, లేకపోతే రొటీన్, నవ్ అండ్ దెన్ ఇట్ హ్యాపెన్. డిడ్ అన్నప్పుడు అయిపోయిన దాని గురించి క్వశ్చన్ చేస్తున్నామని అంటాం. ఇక్కడ కూడా స్ట్రక్చర్ గమనించినట్లయితే డిడ్ క్వశ్చన్లో అడుగుతున్నాం కాబట్టి వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. డిడ్ యూ వెంట్ టు కాలేజ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకని? డిడ్ అన్నప్పుడు అది డూ అనే వెర్బ్ డిడ్గా మారింది కాబట్టి, అంటే రెండో రూపంలోకి వచ్చింది కాబట్టి మళ్ళా ఈ వెర్బ్ని రెండో రూపంలోకి చెప్పకూడదు, మళ్ళా దాన్ని మార్చకూడదు. అట్లా ఇది ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది.
ఈ రెండు కూడా verbs. Did produce, didn't produce, did direct, didn't direct. అంటే పాస్ట్ టెన్స్ లో ఉన్న ఈ verbs లో రెండేసి పదాలు ఉంటాయి. కొన్ని verbs లో 3 పదాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఒక్క పదం మాత్రమే దాని రూపం మారుతుంది, 2 పదాలు మారవు. చాలా సింపుల్ రూల్, చాలా సింపుల్ అన్నమాట. దీంట్లో గందరగోళం ఏమీ లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కప్పుడు వెర్బ్లో 2 పదాలు ఉంటాయి, 3 పదాలు. ఎట్లా ఉంటాయి? ఐ కేమ్, ఐ సా, ఐ స్పోక్. ఒక పదం ఉంది దీంట్లో. ఐ డిడ్ గో, నేను వెళ్ళలేదు. డిడ్ నాట్ గో, 3 పదాలు. ఐ డిడ్ స్పీక్, డిడ్ స్పీక్. ఇదంతా వెర్బ్. ఇట్లా ఉన్నప్పుడు 2 పదాలు 3 పదాలు ఉన్నప్పుడు ఒక్క పదాన్ని మాత్రమే మనం రెండో రూపంలో మారుస్తాం. అది కూడా హెల్పింగ్ వెర్బ్. ఇప్పుడు ఈ ఓవల్ షేప్ లో ఉన్నవన్నీ కూడా మెయిన్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్ ని రెండో రూపంలోకి మార్చినట్లయితే ప్రశ్నల్లోనూ అట్లాగే నెగటివ్ స్టేట్మెంట్స్ లోను మనం కరెక్ట్ అయినటువంటి మెసేజ్ని కన్వే చేసినట్టు అవుతుంది. సో క్వశ్చన్స్ అనేవి మనం 2 రకాలుగా అడుగుతాం. నిన్న వెళ్ళలేదా, డిడ్ యు గో. నిన్న వెళ్ళావా, డిడ్ యు గో. నిన్న క్లాస్ విన్నావా, డిడ్ యు లిసన్ టు యెస్టర్డేస్ క్లాస్. నిన్న క్లాస్ వినలేదా, డిడ్ యు లిసన్ టు యెస్టర్డేస్ క్లాస్. నిన్న అటెండ్ అయ్యావా, డిడ్ యు అటెండ్. అటెండ్ అవ్వలేదా, డిడ్ యు అటెండ్. వేరే వాళ్ళని గురించి అడుగుతున్నాం అనుకోండి. మీ ఫ్రెండ్ ఒక ఆయన బుద్ధ ఫౌండేషన్ క్లాస్కి వస్తానని చెప్పారు, రాలేదనుకోండి. మీరు అడుగుతున్నారు, ఏమని అడుగుతారు? డిడ్ యూ అటెండ్ క్లాస్, డిడ్ యూ అటెండ్ క్లాస్ ఎస్టే. అదే ప్రశ్న ఇంకో రకంగా, నిన్న అటెండ్ అవ్వలేదా అంటారు, డిడ్ యూ అటెండ్ అంటారు. వేరే వాళ్ళ గురించి అడుగుతున్నాను, డిడ్ హీ అటెండ్, డిడ్ హీ అటెండ్. మీరు ఒక ఫ్రెండ్ని ఇంకొకరి గురించి అడుగుతున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు కాక ఒకరిని మరొకరి గురించి అడుగుతున్నారు అనుకోండి. ఉదాహరణకి మోడీ, అమిత్ షా, లేకపోతే కోహ్లీ, ధోని అనుకుందాం ఎగ్జాంపుల్గా. మీరు కోహ్లీని అడుగుతున్నారు, ధోని నిన్న ఆడాడా అని. డిడ్ ధోని ప్లే, ఆడలేదా నిన్న అని అడుగుతున్నాను. డిడ్ ధోని ప్లే. ఇవి క్వశ్చన్స్. ఆన్సర్ చెప్పేటప్పుడు ఎట్లా, ఇక్కడ కూడా మళ్ళీ గమనించాల్సింది, డిడ్ అన్నప్పుడు రెండో డీని సైలెంట్ చేయండి ఆల్వేస్. డిడ్ నాట్ అనే పదాలు మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఫామ్లో కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయ్యి డీన్ అంటాము. అన్నప్పుడు రెండో డీని సైలెంట్ చేయాలి, డీంట్ అవుతుంది. సో క్వశ్చన్స్ని మనం ఇట్లా అడుగుతాం. ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి? తేడా గమనించండి. ఎవరన్నా do you speak in English? If that is the question, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావా? ఆన్సర్ ఐ డూ. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది.
అంటే నేను మాట్లాడతాను అని అర్థం. అగైన్ క్వశ్చన్, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఐ డూ. సమ్టైమ్స్ వి సే ఐ డోంట్. నేను మాట్లాడను. అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు మళ్ళా వేరే ప్రశ్న చూడండి. దీంట్లో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడావా అని అడిగారు అనుకో, ఏం చెప్తారు ఆన్సర్? ఐ డిడ్. అంటే అర్థం ఏంటి? నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను అని అర్థం. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ అనక్కర్లా. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ఇంటర్వ్యూ అనక్కర్లా. ఐ డిడ్ అంటే ఆ మీనింగ్ అంతా వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడలేదు అనుకోండి ఇంటర్వ్యూలో, ఏం చెప్తారు? నో, ఐ డిడ్. సమ్ టైమ్ ఐ స్పోక్ ఇన్ తెలుగు, సమ్ టైమ్ ఐ స్పోక్ ఇన్ ఉర్దూ. అంటే ఇంటర్వ్యూ మొత్తంలో ఇంగ్లీష్లో జరగల, అప్పుడప్పుడు తెలుగులో లేకపోతే ఉర్దూలోనో మీ మాతృభాషలో మీరు చెప్పారు. అప్పుడు ఏం చెప్తాం? నో, ఐ డిడ్. Sometimes, at times, I spoke in Telugu. This is how we answer. Okay. Present tense ki past tense ki మధ్య ఉన్నటువంటి తేడా. Do you play chess? చెస్ ఆడతావా? Yes, I do. ఆడతా నేను అన్నాడు. No, I don't. నేను ఆడ. ఏమంటారు? ఐ ప్లే క్యారమ్స్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అదే అయిపోయిన దాని గురించి అయితే, చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. డిడ్ యూ ప్లే? సంబడి ఆర్. ఏం చెప్తారు? ఎస్, ఐ డిడ్. ఆడలేదు. నో, ఐ డిడ్. That makes complete sentence. So, asking questions and answering the question is very simple, provided you make a little bit of practice. కొద్దిపాటి ప్రాక్టీస్ తోటి మీరు చక్కగా మాట్లాడగలరు. అయిపోయిన దాని గురించి, ఎప్పుడు జరిగే వాటిని గురించి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం స్లైడ్ బై స్లైడ్ కంపారిజన్ చేస్తూ మనం నేర్చుకుంటున్నాం. సో ఇప్పటికి మనం పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, నెగటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి, వీటిని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ స్ట్రక్చర్ కూడా గమనించండి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిడ్ ఆర్ డిడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఏంటి? డిడ్ హీ కమ్, అతను వచ్చాడా? డిడ్ హీ కమ్, అతను రాలేదా? రెండు పాస్ట్ల గురించి అడుగుతున్నాం. అయితే చిన్న తేడా. ఈ రెండు రకాల ప్రశ్నల్ని మన కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తాం, చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. అతను వచ్చాడా అని అడుగుతాం, అతను రాలేదా అని కూడా అడుగుతాం. నువ్వు ఆ సినిమా చూసావా అని అడుగుతాం, చూడలేదా అని అడుగుతాం. రెండు కూడా పాస్ట్ గురించి అడుగుతున్నాం. డిడ్ యూ సీ ద ఫిల్మ్? డిడ్ యువర్ ఫ్రెండ్ సీ ద ఫిల్మ్? Didn't you see the film? Didn't your friend see the film? So these are common questions, and you answer using did. Structure is did or did, and then subject, and then verb form. Whenever you are using did, whenever you say did, verb should be in first form. So
This is a very simple structure, and you can fill the flow chart with subjects. ఇక్కడ మీ ఫ్రెండ్స్ పేర్లు, లేదు మీరు చూసిన వస్తువులు, ఎట్లా వస్తువుల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అది కూడా చూడండి. Did the cooler fail? Did the cooler work? ఏసీ ఉంది, సపోజ్ చెమటలు కారుతున్నాయి, ఒకటి చూశారు, ఏంటి చెమటలు కారుతున్నాయి, ఏసీ పని చేయలేదా అంటాం, ఏసీ పని చేసిందా అని అడుగుతాం. Did the AC work? Did the AC work? ఏసీ పని చేసిందా, ఏసీ పని చేయలేదా అని అడుగుతాం. మీరు ఛార్జర్ పెట్టారు మొబైల్కి, కానీ ఛార్జింగ్ కనపట్లా, ఏమని అడుగుతారు? డిడ్ ద ఛార్జర్ ఫెయిల్? డిడ్ ద ఛార్జర్ ఛార్జ్ చేసిందా? డిడ్ ద ఛార్జర్ ఛార్జ్, ఇక్కడ ఈ నౌన్ ప్లేస్లో ఛార్జర్ అని. డిడ్ ద ఛార్జర్ ఛార్జ్ మొబైల్ని ఛార్జ్ చేయలేదా? అంతసేపు పెట్టినా ఛార్జింగ్ కనపట్లేదు ఎందుకని? సో దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్. డిడ్ ద ఏసీ cool? Did the AC cool? మీరు మిక్సీ వేసారు ఫ్రూట్స్, కానీ అవి కలవలేదు అనుకోండి. డిడ్ ద మిక్సీ మిక్స్ వెజిటబుల్స్? డిడ్ ద మిక్సీ మిక్స్ ద వెజిటబుల్స్? ఇట్లా ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు మీరు టెస్టర్ యూజ్ చేస్తారు. అక్కడ కరెంట్ పాస్ అవుతుంది కదా, డైరెక్ట్గా వర్క్ చేసే ముందు టెస్టర్తో టెస్ట్ చేస్తారు. ఎట్లా చేస్తారు? డిడ్ ద టెస్టర్ టెస్ట్ ద కరెంట్? డిడ్ ద టెస్టర్ టెస్ట్ ద కరెంట్? సపోజ్ మీరు టెస్టర్ పెట్టారు, అక్కడ పవర్ లేదు అనిపించింది, కానీ తర్వాత షాక్ కొట్టింది లైట్గా, ఏమని అడుగుతారు? డిడ్ ద టెస్టర్ టెస్ట్ ద పవర్, డిటెక్ట్ ద పవర్? డిడ్ ద టెస్టర్ వర్క్? డిడ్ ద టెస్టర్ ఫెయిల్? ఇట్లా వేరియస్గా మనం క్వశ్చన్స్ అంటాం. సో థింగ్స్ గురించి మాట్లాడవచ్చు, పీపుల్ గురించి మాట్లాడవచ్చు. మీరు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారా? Did the flute play? Did the flute play? ఇట్లా ఎన్ని రకాల సెంటెన్సెస్ని, అభిప్రాయాలని కాన్వర్జేషన్లో మనం వాడతాము, వాటన్నిటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా తేలికైనటువంటి మెథడ్. సో మనం ఇప్పుడు అయిపోయిన విషయాల్ని ఎట్లా చెప్తాము? రెండు రకాలుగా, అయ్యిందని చెప్తాము, అవలేదని చెప్తాము. రెండు పాస్టే. ఇట్ హ్యాపెన్, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. చాలా సందర్భాల్లో ఇట్తోటి సెంటెన్సెస్ వస్తాయి. డిడ్ ఇట్ వర్క్, డిడ్ ఇట్ వర్క్, ఇట్లా. అట్లాగే అయిపోయిన వాటిని మా స్టేట్మెంట్స్ చెప్తమే కాకుండా క్వశ్చన్స్ కూడా అడుగుతాము. ఆ క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి. డిడ్ ఉంటుంది, డింట్ అని కూడా ఉంటుంది. ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా మీరు అర్థం చేసుకుంటారు. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? డింట్ యూ అండర్స్టాండ్? అర్థం కాలేదా? ఈ రెండు కూడా
అయిపోయిన దాని గురించే ప్రశ్నిస్తున్నాయి. ఫామ్ తేడా అంటే రూపం తేడా రెండు కూడా పాస్ట్ గురించే క్వశ్చన్ చేస్తాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ప్రెసెంట్ టెన్స్ లో అయితే డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్ లో అయితే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా డిడ్ అని చెప్పని యూజ్ చేస్తాం. ఇట్లా మన కాన్వర్జేషన్ మనం కంటిన్యూ చేయొచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. డిడ్ అని వచ్చినప్పుడు వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది, రెండో రూపంలో ఉన్నది. డిడ్ లేనప్పుడు స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు మాత్రమే వెర్బ్ రెండో రూపంలో. A few more examples. I came yesterday. I did come yesterday. I ate lunch yesterday. I didn't eat supper yesterday. I went to Delhi last month. I didn't go to my village last week. I listened to news last night, but I didn't read newspaper yesterday. This is how we speak. My friend spoke to me, but he didn't tell me the needed information. The minister promised to help us, but officials did not turn up. The news bulletins announced, but it did not happen. ఇట్లా స్టేట్మెంట్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో ఇట్లా మనం మాట్లాడతాం. స్టేట్మెంట్ అయితే V2 వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది. అదే నెగటివ్ స్టేట్మెంట్ అయితే డిడ్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో. క్వశ్చన్స్లో కూడా డిడ్ తోటే మన క్వశ్చన్స్ అడుగుతాం. ఇంకా క్వశ్చన్ వర్డ్స్ వచ్చినట్లయితే అవి డిడ్ కంటే ముందు ఉంటాయి. ఎట్లా ఉంటాయి? వాట్ డిడ్ యూ ప్రొడ్యూస్? What did you sing? What did you compose? What did you write? What did you edit? What did you print? What? When? Why? Where? You can start with question words. Where did you go? When did you go? Why did you go? How did you go? మీరు వెళ్ళా ఎవరన్నా నేను ఢిల్లీ వెళ్ళానని చెప్పాను. ఐ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ వీక్ అన్నారు. మీరు అడగవచ్చు, హౌ డిడ్ యూ గో? బై ఫ్లైట్, బై ట్రైన్, బై బస్? హౌ డిడ్ యూ గో? వెన్ డిడ్ యూ గో? ఎప్పుడు వెళ్ళారు? Why did you go? ఎందుకు వెళ్ళారు? సో క్వశ్చన్ వర్డ్స్ వచ్చినట్లయితే అవి డిడ్ కంటే ముందు వస్తాయి. మనం ఏం అడగదలుచుకున్నాం, ఎందుకు అని అడగదలుచుకుంటే వై డిడ్ యూ స్పీక్ టు హిమ్? అతనితో ఎందుకు మాట్లాడారు? అతనితో ఎప్పుడు మాట్లాడారు? వెన్ డిడ్ యూ స్పీక్ టు హిమ్? అతనితో ఎట్లా మాట్లాడారు? How did you speak to him? ఎక్కడ మాట్లాడారు? Where did you speak to him? చాలా సింపుల్గా మనం ఈ క్వశ్చన్స్ అనేవి, సో కొన్ని క్వశ్చన్ వర్డ్స్ని కూడా మీరు ఈ పైన డిడ్ కంటే ముందు సెంటెన్సెస్లో ఈ ఫ్లో చార్ట్లో పెట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వాటి మీనింగ్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అవి కాన్వర్జేషన్లో చాలా ఈజీగా వెళ్తాయి. ఆన్సర్స్ కూడా సపోజ్ ఎవరినన్నా మీరు వెన్ డిడ్ యు కమ్ టు కాలేజ్ అని అడిగారు అనుకోండి, at 9, at 10, అది ఆన్సర్ అయిపోయింది. ఐ కేమ్ టు కాలేజ్ at 10 o'clock. నాట్ నెసరీ. కాన్వర్జేషన్స్లో స్పోకెన్ దీంట్లో కంప్లీట్ సెంటెన్సెస్ రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్లా మనం పాస్ట్లో క్వశ్చన్స్ని, ఆన్సర్స్ని
అయిపోయిన వాటిని చెప్తాము, అడుగుతాము. నిన్న మనం చేయాల్సిన పనులు చెప్పేటప్పుడు ఇది నెక్స్ట్ టాపిక్. చేయాల్సిన పనుల గురించి చెప్పేటప్పుడు అంటే నేను మాట్లాడాలి, రాయాలి, చదవాలి, వినాలి. I have to listen, I have to speak, I have to read, I have to write అంటాం. అంటే అవి హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉపయోగిస్తే ఇప్పుడు, ఇంతకు ముందు, తర్వాత, ఇప్పుడు, తర్వాత చేయాల్సింది అని అర్థం. హీ హ్యాస్ టు కమ్ నౌ, అతను ఇప్పుడు రావాలి. హీ హ్యాస్ టు సింగ్, అతను పాడాలి. షీ హ్యాస్ టు డాన్స్, ఆమె డాన్స్ చెయ్యాలి. అంటే ఇప్పుడు జరగాలి, ఇప్పుడు, తర్వాత. ఇదే విషయాన్ని పాస్ట్ టెన్స్ లో కూడా చెప్తాం. ఎట్లా చెప్తాము? ప్రెజెంట్ టెన్స్ లో అయితే హ్యావ్ కానీ హ్యాస్ కానీ రెండు వస్తాయి. ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, మై ఫ్రెండ్స్ హ్యావ్ అంటాం. కానీ హీ హ్యాస్, షీ హ్యాస్, మై ఫ్రెండ్ హ్యాస్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ అంటే ఐ తప్ప ఎవరినో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు హ్యాస్ ఉపయోగిస్తాం. బట్ ఇన్ పాస్ట్ టెన్స్ ఇట్ ఈస్ మచ్ మోర్ సింపుల్. పాస్ట్ టెన్స్ లో ఏంటి? సబ్జెక్ట్ ఏదైనా సరే మనం హ్యాడ్ అని చెప్తాం. ఎట్లా? ఐ హ్యాడ్ టు గో, నేనప్పుడు వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యాడ్ టు స్పీక్, నేనప్పుడు మాట్లాడాల్సి ఉంది. ఐ హ్యాడ్ టు రైట్, నేను రాయాల్సి ఉంది. ఐ హ్యావ్ టు స్పీక్, మాట్లాడాల్సి ఉంది అని అంటారు. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా హ్యాడ్ అనే యూజ్ చేస్తాం. దీంట్లోనే మళ్ళీ నెగటివ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. అవి ఎట్లా అంటే didn't, I didn't have to speak, అతనితో మాట్లాడాల్సిన అవసరం నాకు కలగలేదు. I didn't have ఇక్కడ డిడ్ అని వచ్చింది కాబట్టి ఈ హ్యాడ్ అనే రెండో రూపానికి మొదటి రూపం హ్యావ్ అని. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ వెర్బ్ యొక్క 3 రూపాలు. డిడ్ అని వచ్చింది కాబట్టి వెర్బ్ ఫస్ట్ ఫామ్. I didn't have to produce, he didn't have to produce film. I didn't have to sing, he didn't have to sing. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా didn't have, had అని వస్తుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్లో అయితే హ్యాడ్ అని వస్తుంది, నెగటివ్ స్టేట్మెంట్స్లో అయితే didn't have అని వస్తుంది. దిస్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్. పాస్ట్లో ఏం చేయాల్సి ఉంటుంది ఆ విషయాన్ని మనం చెప్తాం. క్వశ్చన్స్ అడగాలనుకోండి, మామూలు డిడ్ తోటి స్టార్ట్ అవుతుంది లేదా డీడ్ తోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత హ్యావ్ అని. డిడ్ వీ హ్యావ్ టు గో, అప్పుడు మనం వెళ్ళాల్సి ఉందా? డిడ్ వీ హ్యావ్ టు ప్లే, ఆడాల్సి ఉందా? డిడ్ వీ హ్యావ్ టు టేక్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉందా? అట్లాగే డీంట్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సో ఈరోజు మనం పాస్ట్ టెన్స్లో వివిధ ఎక్స్ప్రెషన్స్ని, పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ ఎట్లా ఇవ్వాలి, నెగటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా చెప్పాలి, క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, నెగటివ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, వీటన్నిటిని కూడా మనం చాలా సింపుల్గా, క్లియర్గా, స్పష్టంగా డిస్కస్ చేసాం. ఇవి స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, ఆన్సరింగ్ దెమ్, ఆన్సర్స్లో ఎస్ నో స్టేట్మెంట్స్, వీటినన్నిటిని డిస్కస్ చేసాం. ఇప్పుడు వీటి మీద
మీకు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ వాటి మీద డౌట్స్ని ఆన్సర్ చేయడానికి క్వశ్చన్స్ తీసుకుందాం. మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవి స్పష్టంగా చెప్పండి, వాటికి ఆన్సర్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్లో షేర్ చేసినటువంటి ఫ్లో చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాస్ట్ టెన్స్లోకి మార్చి ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది చెయ్యండి. ఈ మెటీరియల్ కూడా మీకు మళ్ళా షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్ and for your cooperation. Now, I take questions. Whoever wants to ask a question, a doubt, can raise your hand. It is Leilesh. Leilesh, Anna? Yes. Please unmute Leilesh. Yes, Leilesh. Ask your question. Leilesh, Anna? Leilesh, come on. Unmute here, Leilesh. Good evening, sir. Good evening, Leilesh. Sir, Am I right? Leilesh, Anna? Yes, sir. Yes. Ask your question. Sir, did not ఎక్కడెక్కడ యూస్ చేయాలని చెప్పినారు కదా సార్. Right. Sir, did not, sir. Used to another different expression. I used to go. అదే సార్, I, we, you, there. అవి ఎక్కడెక్కడ యూస్ చేయాలి ఇంకోసారి చెప్పండి సార్. There అనేది వేరు, అది adverb అది. ఓకే సార్. IV అనేది సబ్జెక్ట్ అది. ఓకే సార్. నీ డౌట్ స్పష్టంగా చెప్పు. అది సబ్జెక్ట్ వేరు, adverb వేరు. యూజ్ టు అనేది ఎట్లా వాడాలనేది నీ ప్రశ్న. అంతేనా? ఉన్నాను సార్, మా ఇది నా తమ్ముడు అడుగుతాడు సార్ ఇంకో క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్, మై నేమ్ ఇస్ యశ్వంత్ సార్. Yashwant, please ask your doubt. Sir, what is the structure of past, present, past continuous, sir? Present past continuous is not there. Past continuous ఉంటుంది, present continuous ఉంటుంది. ఆ రెండింటికి తేడా ఏంటంటే, now we are discussing past tense, we are discussing past tense. అది present tense. ఇప్పుడు మనం past tense డిస్కస్ చేస్తాం. నిన్న we were discussing past tense. R అనేది verb అవుతుంది. కంటిన్యూస్ టెన్స్ లో పాస్ట్ లో ఈ టైంకి ఏం జరుగుతోంది, పాస్ట్ లో పలానా టైంకి ఏం జరుగుతోంది అనేది పాస్ట్ కంటిన్యూస్ లో చెప్తాం. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ పీరియడ్ లో ఏం జరుగుతోంది అది ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, we are discussing tenses now. The governments are unlocking COVID restrictions. Yes, sir. People are waiting to go to schools and colleges. Flight services are going on. Are they past tense later? Yes, sir. People were waiting to go to colleges or were out. I was listening to you yesterday this time. Many times winter. Past lo was were ఉపయోగిస్తాం. Present tense లో am, is, are ఉపయోగిస్తాం. Present continuously ఇప్పుడు జరుగుతున్నాయి, ఈ మధ్య జరుగుతున్నాయి చెప్తాం.
పాస్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ లో ఒక టైంలో జరుగుతూ ఉన్న వాటి గురించి చెప్తాను. ఈజ్ ఇట్ క్లియర్ యశ్వంత్? Yes, sir. థ్యాంక్ యూ. నెక్స్ట్ you. నెక్స్ట్ ప్లీజ్ అశ్విని. అశ్విని జీ. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నాకు నిన్న ఫ్లోర్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అవును, అదొక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏదమ్మా? ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్. డస్ ఓకే. నువ్వు అది ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. మెటీరియల్ షేర్ చేశాం కదా అమ్మా, ఓకే చేసావా? ఓకే ప్రాక్టీస్ చేస్తే డూ డస్ అనేవి మన క్వశ్చన్స్ అడగటానికి, నెగటివ్ స్టేట్మెంట్స్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎట్లా అంటే నువ్వు పాటలు పాడతావా అని అడగటానికి డూ యూ సింగ్ అంటాం. మీ ఫ్రెండ్ పాడుతుందా అని అడగటానికి డస్ షీ సింగ్ అని అడుగుతాం. ఓకే డూ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఐ, వి, యు, దే వాటితోటి డూ యూజ్ చేస్తాం. ఓకే ఈ, షీ, ఇట్ వాటితోటి డస్ యూజ్ చేస్తాం. ఓకే నీ దగ్గర ఉన్నటువంటి ఫ్లో చార్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా కూడా నీకు క్లారిటీ వస్తుంది. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. మానస. Manasa raised her hand. Please unmute her. Let her ask her question. Hello, sir. Yes, Manasa. I am Manasa, Yes. studying 8th class. Okay. I have a small doubt, sir. Please ask. Sir, when we will, what is the difference between she and her, sir? సార్ ఎప్పుడెప్పుడు షీ అని ఉపయోగించాలి, ఇంకా ఎప్పుడెప్పుడు హర్ అని ఉపయోగించాలి? Okay. Here are the examples. Manasa is 8th class student. She studies well. Her doubt is, అర్థమైందా? అంటే సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు మానస గురించి చెప్తున్నాం. మానస ఈజ్ స్టడీయింగ్ 8th క్లాస్. షీ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. షీ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. హర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హర్ డౌట్ ఈజ్ అబౌట్ యూజింగ్ హర్. హర్ బుక్స్ ఆర్ అట్ హోమ్. Her interest is singing song. So her అనేది ఆ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తాం. అంటే దాన్ని అడ్జెక్టివ్ గాను, దాని తర్వాత నౌన్ హర్ డౌట్స్, హర్ ఇంట్రెస్ట్, హర్ యాక్టివిటీస్, హర్ టేస్ట్ ఇట్లా యూజ్ చేస్తాం. దిస్ ఈస్ హర్ బుక్. దిస్ ఈస్ హర్ ఇంట్రెస్ట్. అట్లా కూడా చెప్తాం. ఓకే సార్, Okay. థ్యాంక్ యూ రైట్ సార్. రైట్ మానస్, ఆల్ ద బెస్ట్. కుళ్ళయ్యప్ప, is it so? Is it the name? Yes, sir. Yes, Kullayappa? sir. Yes, sir. Yes, Kullayappa, please. sir. Yes, Sir, I Yes. am Kullayappa from Tadipatri, sir. please. I have some doubts, sir. Yes. How to, what is the need of particular point of time while using past tense, sir? And I mean, Whatever happened, yesterday, last week, last year, this type of adverbs we use in past tense, sir. right.
how far we need these type of adverbs in past tense? See, one thing, what Is there happened any- when? Yes. 1 minute, excuse me, sir. Is there any need of mentioning particular point of time in past, sir, while using Okay. past tense? Okay, that's good. Fine. Sorry. Sometimes, yeah, I understand you. Yes, sir. Yes, sir. Do you want to add anything? Yes, sir. I want one more doubt, sir. How to question Please, past please. hobbies? Past hobbies. Okay. Just for example, he used to play tennis. How to question? Right. How to make it a question? These are the two questions, two doubts. Sir. That's fine. Yes, sir. Okay, sir. You asked good questions, Yes, sir. Kollayappa. Fine. Yes, sir. Yes. Regarding your first question, Yes, sir. sometimes we want to say what happened when. Yes, So we use adverbs. I went to cinema yesterday. yes, sir. I wrote exams last one. Yes, sir. Buddha belonged to 6th century. Yes, sir. Sometimes we want to mention time Yes. so that we convey what happened when. Mm. So that's the answer for your first question. Yes, sir. As far as the second question is concerned, he used to play tennis. Yes, sir. Okay, that's the Yes, statement. sir. Yes, sir. While asking questions, were you used to play tennis? Yes, sir. That is how you can ask. Yes, sir. What? Yes, sir. Yes, sir. Was he used to playing tennis? Were you used to playing tennis? Mm. This is how we can ask questions. Yes. Okay. Can't we use did, sir? Helping verb did in to question this type of. Not in this context. Yes, sir. Yes. Sir, I have read in some of grammatical books, sir. Okay. This particular point of time must be there in past tense. I read in some grammatical books. Not necessary, Kollayappa. Sometimes we say, Yes, sir. I went to college. Yes, sir. Suppose if we don't want to mention when it happened, Yes, sir. Yes. need not. Ashoka ruled India. Mm. Sometimes we say, Yes, sir. Britishers ruled for 300 years. Okay, sir. When did they rule? Sometimes we may mention, sometimes we may not. Okay, sir. Okay. Thank you, sir. Okay, So sir. sometimes we mention past time so that we convey what happened when. Yes, sir. Yes. Sometimes we are not particular what happened when, we may not mention. We just want to say it happened in the past. Okay, sir. Okay, sir. In that case, we need not mention the time of action. Yes, sir. If the time of action is required, we can use. Otherwise, it is not necessary. Oh, sir. Yes. Okay, sir. Thank you, sir. Thank you very much, sir. Welcome. Sir, we are very happy to listen to your classes, sir. Thank you. What are you? Sir, I am working as an headmaster, sir. Very good. Where are you? Yes, sir. In Tadipatri, sir. Tadipatri. Okay. Yes, sir. Thank you, sir. Thank you, sir. All the best. Okay. Thank you for being with us. Yes, Venkatesh. Sir. Yes, Venkatesh. Sir, I have a doubt, sir. Yes. You muted yourself, I think, Venkatesh. Yes. Sir? You are unmuted now. Yes. Sir, please explain what is the difference between you and yours. This book is yours. Okay.
This choice is yours. It is your option. The option is yours. It is your book. The book is yours. That is how yours is used. Okay, sir. Okay? Okay, sir. Right. Sir, thank you. All the best, Venkatesh. Yes, Meghana. Thank you, sir. Meghana Yan. Sir, good evening, sir. Good evening, Meghana. Sir, I want to know the difference between do not, cannot, could not. Do not, cannot, could not. Could not. Is it so? Could Yes, not. sir. Okay. Do not. I give examples. Okay. Yes. I don't speak French. నేను ఫ్రెంచ్ మాట్లాడను అన్నప్పుడు నాకు ఫ్రెంచ్ వచ్చు కానీ మాట్లాడు అని అర్థం రావచ్చు. నేను ఫ్రెంచ్ మాట్లాడను, అది నాకు అలవాటు లేదు అనొచ్చు. ఫ్రెంచి నాకు అవసరం లేదు కాబట్టి మాట్లాడను అనొచ్చు. దట్ ఈస్ హౌ వి సే ఐ డోంట్ స్పీక్ ఫ్రెంచ్. I can't speak French. ఫ్రెంచ్లో మాట్లాడలేను. I don't have that ability. I don't have that capability. I don't have the knowledge. Okay. That's the meaning. I can't speak French. Means I don't have the ability, capability, knowledge to speak in French. Okay. I could speak French. This refers to past. మాట్లాడలేకపోయాను. I was not able to speak. మాట్లాడటానికి అవసరమైన కెపాసిటీ అప్పుడు లేదు నాకు. That's different. I couldn't speak. I didn't have the ability to speak in French sometime in the past. When I went to France, I couldn't speak. I did not have the ability to speak then. Okay. Then I was not able to speak French. Then French lo మాట్లాడలేకపోయాను. The difference between I couldn't speak French and I was not able to speak French. The difference is this. I couldn't speak French. మాట్లాడే సామర్థ్యం లేదు పాస్ట్లో ఒక కాంటెక్స్ట్లో. I can't speak. ఇప్పుడు కూడా మాట్లాడలేను. I couldn't speak. మాట్లాడలేకపోయాను. I was not able to speak. అది జరగల. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను అనేది ఒక పాస్ట్ ఈవెంట్. అది మాట్లాడే కెపాసిటీ లేదు పాస్ట్లో. I couldn't speak. Another example. సపోజ్ ఎవరింటికన్నా లంచ్కి వెళ్తే వాళ్ళు ఒక 20 eggs పెట్టి తినమన్నారు అనుకోండి. 20 eggs ఎట్ ఏ స్ట్రెచ్ తినాలి నువ్వు లంచ్లో అన్నారు. ఏం చెప్తాం? I don't eat so many. Yeah. Means I am not in the habit of eating 20 eggs at a time. I don't eat 20 eggs. 20 eggs నేను తిన్ను, అలవాటు లేదు. I am not in the habit of doing that. I can't eat 20 eggs. 20 eggs తినలేను. అంత కెపాసిటీ నాకు లేదు. I couldn't eat 20 eggs. పాస్ట్లో నాకు అంత కెపాసిటీ లేదు. I couldn't eat 20 eggs. అంత కెపాసిటీ నాకు లేదు.
I was not able to eat 20 eggs. 20 eggs, I was not able to eat. 10 lakh poyanu. I didn't eat 10 ledu. I wasn't able to eat 10 lakh poyanu. That's the difference. Sir, I got it. Second point, sir, when we use since and for period of time, point of time, I had a doubt, sir. Fine. Both are prepositions. For ఎప్పుడు యూస్ చేస్తామంటే ఈ క్లాస్ 7 o'clock మొదలైంది, ఇప్పుడు 8:40 అయింది అంటే 1 hour 40 minutes అయింది. మనం క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేసి చెప్తేనేమో ఫర్ యూస్ చేస్తాం. That We means have point been listening to this class for 40 minutes. We have been listening to this class since 7 o'clock. ఎప్పుడు బిగిన్ అయింది ఆ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం అనుకోండి. అది ఏ మినిట్లో, ఏ సెకండ్లో, ఏ మంత్లో, ఏ వీక్లో, ఏ డేట్లో, ఏ సెంచరీలో చెప్పేటప్పుడు సిన్స్ యూస్ చేస్తాం. సిన్స్ ఫస్ట్ సెంచరీ, since July, since January, since fast, since Monday, since 7 o'clock అంటాం. 7 o'clock నుంచి ఇప్పటికి 1 hour 40 minutes, for 1.5 40 minutes, for 5 days, for 5 hours, for 5 decades, for 5 centuries, for 5 millenniums. If we calculate period of time, we use for. ఇప్పటికి 5 seconds నుంచి ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. We have been discussing this for 5 seconds. 5 seconds. 8:41 నుంచి డిస్కస్ చేస్తున్నాం. We have been discussing this since 8:41. That's the difference. Thank you, sir. You're welcome. Next one, please. Hello, good evening, sir. Good evening. Sir, sometimes you use hope you understand, no, sir. Yes. Why don't we use hope you understood, sir? May I know who is speaking? Sir? Who is speaking? May I know? No, sir. Praharshita, sir. Praharshita. Okay. Amma, repeat your question. Sir, sometimes you say hope you understand. Why don't we use hope you understood? I couldn't get your question because your voice is breaking. Okay, sir. Sir, sometimes you use hope you understand, no, sir. Hope you understand. Okay, fine. Why don't we use hope you understood? Okay, fine. The difference is, I hope you understand means you are in the habit of understanding things, and you also have understood this one. You are in the present. You can also say, hope you understood, but you are referring to one particular thing Yes, sir. that you have understood. Okay, sir. Whereas when you say hope you understand, you are talking about in general. Hope you understand things. Okay, sir. Hope you understand Sir, this concept.
That means you are telling you completed. That means we completed understanding it, no sir. That's why we should use understood, no sir. That is my doubt, sir. Okay. That is general expression, more or less. See, the difference between I understood, you're talking about past. I understand. You're talking about your nature. You're talking about your everyday happening. I understand things. Okay? This gives broader sense. When we say I understand, you understand. This gives broader sense. When you say understood, you are referring to a particular one that happened in the past. Okay, sir. That is why when we talk about capabilities of senses, capabilities of the mind, more frequently we use present tense. Okay, sir. Hope you understand. Hope you Yes, sir. comprehend. Hope you Yes. come back to. That is how. Yes, sir. Thank you, sir. You're welcome. Next question, please. Hello, sir. Good evening, sir. Good evening. Sir, I have a doubt, sir. Who is speaking? This is Roshan, sir. Roshan. Please ask. Yes, sir. Please ask. Sir, sir, please tell me the difference between have and has, sir. Have